హాయ్ ఫ్రెండ్స్, ఫ్రంట్ కప్ షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను ఎలా వేసుకుంటానో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదైతే 40 సైజ్ బ్లౌజ్ అండి. దీనికోసం నేనైతే ఉక్స్ పట్టి దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఉన్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసి అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఉక్సులు పట్టి డాట్ కోసం కింద నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మెయిన్ డాట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా అయితే టక్స్ ఇచ్చామో అక్కడికి ఫోల్డింగ్ చేసి అక్కడ 1.5 ఉండేటట్టు చూసుకుని షోల్డర్కి తిన్నగా ఉండాలండి. అక్కడి నుంచి 2.5కి మార్కింగ్ చేసుకుని క్రాస్గా ఒక కుట్టు అయితే కుట్టుకోవాలి. మెయిన్ డాట్ అనేది ఎప్పుడైనా సరే డబుల్ స్టిచ్ చేయాలండి. 2 కుట్లు అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ కూడా ఫోల్డింగ్ చేసుకుని 1/4 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకుని 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని పట్టుకుంటే చంక వైపుకి ఆటోమేటిక్గా ఒక క్రాస్ అనేది వచ్చింది. అక్కడ 1/4 ఇంచ్ పెట్టుకుని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. నాకు ఈ కుట్టు అయితే 5 ఇంచెస్ వచ్చింది. చూపిస్తాను చూడండి. 5 ఇంచెస్ అయితే వచ్చింది. అందరికీ ఇలాగే రావాలని లేదు, వాళ్ళ ఫ్రంట్ పార్ట్ని బట్టి వస్తుంది. చూసారా కప్ షేప్ అనేది ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు రెండోది అయితే కూడా చూపిస్తాను చూడండి. మనం టక్స్ ఇచ్చింది మధ్యలో ఉండాలి, అలాగే షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇక్కడ వచ్చేసేసి 1.5 2.5 పొడవుతో అయితే క్రాస్గా అయితే మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా క్రాస్గా అయితే రావాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు అయితే రావండి, సమానంగా అయితే వస్తుంది. కింద కూడా షోల్డర్కి తిన్నగా ఉండాలని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా వైపు 1/4 ఇంచుతో 2.5 అయితే వేసుకోవాలి. నాకు తెలుసు కాబట్టి ఆ పని వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసేసి చంక వైపు డాట్ అండి, చూపిస్తాను చూడండి. ఇలా అయితే మనం పట్టుకోగానే ఒక క్రాస్ అయితే వస్తుందండి చంకకి ఆటోమేటిక్గా. అదే క్రాస్గా వేసుకోవాలి. చంక దగ్గర సమానంగా ఉండాలి, అలాగే మెయిన్ డాట్కి తిన్నగా ఉండాలి. అప్పుడే చంక దగ్గర ఉన్న డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి వీడియోలో చూపించినట్టుగా. చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా అయితే వచ్చిందో. షేప్ అనేది బాగా నిలబడుతుందండి, అస్సలు అనిగిపోయినట్టుగా అలా అయితే ఉండదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.